ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ విశ్వసనీయతను చాటుకుంటూ నూతన ఏడాది సందర్భంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా అందించే పింఛన్ మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3000కు పెంచిన నేపథ్యంలో ఊరువాడ ఉత్సాహంగా ఈ పింఛన్ పంపిణీ సాగుతోంది. ఇవాల్టి నుంచి ఆయా మండలాల వారీగా మొదలైన పెంచిన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీ దాకా పూర్తి పండుగ వాతావరణంలో నిర్వహించనున్నారు. స్థానిక శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఎక్కడికక్కడ లబ్ధిదారులతో స్వయంగా మమేకమవుతూ ఈ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటున్నారు. నూతన సంవత్సర కానుకగా లబ్ధిదారులకు పెన్షన్ పెంపు హామీని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారు. 2750 ఉన్న పెన్షన్ 3000కు పెంచడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిడదవోలు నియోజకవర్గంలో 35,000 మందికి పెన్షన్ చేరువ చేస్తున్నామని ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు తెలిపారు. తెల్లవారుజామునే నిడదవోలు పట్టణంలో లబ్ధిదారుల గడపల వద్దకు వెళ్లి పెన్షన్ అందజేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. నూతన సంవత్సర కానుకగా సీఎం వైఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నవరత్నాల్లో ఇచ్చినటువంటి హామీని కూడా మరో హామీని కూడా ఫుల్ఫిల్ చేశారు. చూస్తే కనుక పెన్షన్ పెంచుతూ పోతామన్నట్టు చేసినటువంటి హామీని కూడా సీఎం జగన్ రెడ్డి ఫుల్ఫిల్ చేస్తూ ఈ రోజుకి సంబంధించి కూడా 3,000 రూపాయలు కూడా పెన్షన్ కూడా పేదల గడపలకు చేస్తున్నారు. ప్రస్తుతానికి మనం నిడదవోలు నియోజకవర్గంలో ఉన్నాం. నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి నిడదవోలు టౌన్లో కూడా క్షేత్రస్థాయిలో కూడా ఎమ్మెల్యే కూడా లబ్ధిదారులు కూడా వచ్చి ఉదయం నుంచి పెన్షన్ కూడా అందజేస్తున్నారు. ఎమ్మెల్యే ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కానీ లబ్ధిదారులకు సంఖ్యకు సంబంధించి కానీ పూర్తిగా దేశంలోనే రికార్డు నిలబడడం ఎలా అనిపిస్తున్నారు? ముందుగా అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకంగా నిడదవోలు ప్రజలందరికీ కూడా వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు జగన్ గారు నవరత్నాలు కార్యక్రమం ఏదైతే చేపట్టారో ఆ రోజు పాదయాత్ర తర్వాత అన్ని హామీలు కూడా పూర్తి చేయడం జరిగింది. దాదాపు 100% హామీలన్నీ పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చూస్తుంటే పెన్షన్స్ కూడా క్రమంగా పెంచుకుంటూ 3,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు 3,000 రూపాయల పెన్షన్, ఈరోజు ఫస్ట్ పెన్షన్ మా నియోజకవర్గంలో నేను కూడా ఇవ్వటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే జగన్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది. ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా చేస్తారు అన్నది. ఈరోజు చూస్తే మనం జగన్ గారు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 65 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చేవారు, వృద్ధాప్య పెన్షన్. ఈరోజు దాన్ని జగన్ గారు ఆ రోజు తగ్గించి 60 సంవత్సరాలు చేశారు. దాంతో దాదాపుగా 80%, ఆల్మోస్ట్ 100కి 180 ఈరోజు పెన్షన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది ప్రతి రాష్ట్రంలో, గ్రామంలో కూడా. అదేవిధంగా మరి ఎప్పుడు కూడా ఎవరు ఊహించలేదు ఒక వాలంటరీ వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ద్వారా ఉదయం 5 గంటల నుండే ఇంటికి వచ్చి ఇంటి తలుపు తట్టి వాళ్ళని లేపి మరి వారికి చేతిలో పెన్షన్ పెట్టడం అన్నది ఎవరు ఊహించలేదు. మరి ఆ ఏదైతే విప్లవాత్మకమైన ఆ నిర్ణయం తీసుకున్నారో దాంతో ప్రజలందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఇంటికి తీసుకొచ్చి ఇవ్వటం, పెన్షన్ ఏజ్ తగ్గించడం, అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు 3,000 రూపాయలు చేయడంతో ప్రతి ఒక్కరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో బహుశా హయ్యెస్ట్ అమౌంట్. ఎందుకంటే మన రాష్ట్రంలో 66 లక్షల పైగా ప్రజలందరికీ కూడా ఈరోజు పెన్షన్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అది కూడా 3,000 రూపాయలు చొప్పున. ఇది దాదాపుగా 1,950 కోట్లు, అంటే దాదాపు 2,000 కోట్ల రూపాయలు ప్రతి నెల పెన్షన్స్కి ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. అంటే సంవత్సరానికి 23,500 కోట్ల పైన ఈరోజు కేవలం పెన్షన్స్ కోసం పేద ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకూడదని జగన్ గారు ఈరోజు పెన్షన్లందరికీ చేర్చడం జరుగుతూ ఉంది. అలాగే నాకు ఇవ్వడం జరుగుతుందండి జగన్ గారు వచ్చాక. అలాగే శ్రీనివాసరావు మంచిగా ఉపయోగపడుతుందండి నాకైతే. అన్నిటికీ కూడా నా బిడ్డల మీద ఆశించుకున్నట్లుగా, నా పక్క వారి మీద ఆశించుకున్నట్లుగా నా మంచిగా ఏ నాటికి ఏది కావాలో నేను కొనుక్కొని తెచ్చుకొని తినటానికి, మళ్ళీ 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 ఆరోగ్యంగా ఉండటానికి నన్ను ఈ రీతిగా నాకు ఈ డబ్బులు సహాయపడుతుంది. బాగుందా జగన్ గారిది? జగన్ గారి పాలన బాగుందండి. ఇంకా దేవుడు బలంగా దీవించి ఇంకా రావాలని నా ఆశ, నాకు చూడొచ్చు. వీరంతా కూడా ఒకటే స్పష్టంగా కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా గతంలో చూస్తే కనుక పెన్షన్కి సంబంధించి వాలంటరీ వ్యవస్థ పెట్టి గడపలకు చేల్చినటువంటి దాఖలాలు లేవు. సీఎం వైఎస్ జగన్ రెడ్డి పాలన చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ఈ రోజు కూడా చూస్తే కనుక పెన్షన్ పెంచడం తమకు చాలా ఆనందంగా ఉంది. తమకు ఇతరులపై ఆధారపడకుండా పూర్తిస్థాయిలో తమ కాళ్ళ మీద తాము బతికేందుకు కూడా ఈ పెన్షన్ ఎంతగా దోహదపడుతుందని చెప్పి లబ్ధిదారులు చెబుతున్నారు. నియోజకవర్గానికి సంబంధించి 35,000 మంది కుటుంబాలకు సంబంధించి కూడా ఈరోజు కూడా వచ్చి తారీఖు కావడంతో కూడా పెన్షన్ సంబంధించి చెరువు చేస్తామని చెప్పని ఎమ్మెల్యే కూడా స్పష్టంగా కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి, నిడదవోలు నుంచి. పెంచిన పెన్షన్ మొత్తాన్ని ఉదయాన్నే లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా పెన్షన్ పంపిణీలో మమేకమవుతున్నారు. విశాఖ నుంచి మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి నాయుడు.
విశాఖ నగరంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఇంటింటికి తిరిగి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసలు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 3,000కు పెన్షన్ పెంచడంపై మనతో మాట్లాడడానికి కేకే రాజు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఏదైనా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉంటారనేది దీంతో స్పష్టమైందా? మీరు ఇంటింటికి తిరిగి 3,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేసినప్పుడు ప్రజల కళ్ళల్లో మీకు ఎటువంటి ఆనందం కల్పించింది? ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి, వికలాంగ పెన్షన్ సంబంధించి, అదేవిధంగా వితంతు పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన విధానం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది, ఎందుకంటే సుమారు 66 లక్షల మందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా 1వ తారీఖుని సూర్యుడు ఉదయించే సమయానికి వాలంటీర్లందరూ కూడా ప్రతి ఇంటికి కూడా చేరుకుని ఆ అవ్వాతాతల చేతుల్లో ఆ పెన్షన్ నగదును పెట్టి వారి ముఖాల్లో ఆనందాన్ని నింపుతున్నారు. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో ప్రజా సంకల్ప యాత్రలో గత ప్రభుత్వ హయాంలో 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ని దఫాలుగా 4 దఫాల్లో 3,000 రూపాయల వరకు పెన్షన్ ఇస్తానని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పిన దానికంటే కూడా మిన్నగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మందికి 3,000 రూపాయల పెన్షన్ని అన్ని చోట్ల కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ సంక్షేమ పథకాల వల్ల, ఈ నవరత్నాల వల్ల అన్ని కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఈరోజు జీవిస్తూ ఉన్నారు. అవ్వాతాతల ముఖాల ఆనందాలు చూసినప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా ఈరోజు శిరస ఉంచి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరొకసారి అవ్వాతాతలకి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో చదువుకుంటున్న విద్యార్థులకి, అవ్వాతాతలకి, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు కూడా సార్తో తిరిగినప్పుడు కానీ లేదంటే ఈ పెన్షన్దారులతో మాట్లాడినప్పుడు కానీ ఏమనిపించింది? పెన్షనర్స్ అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 3,000 వరకు పెంచడం జరిగింది అవ్వాతాతలకు పెన్షన్. సో ఇది చాలా, అంటే ప్రతి మనిషికి కూడా చాలా అవసరమైన ఇది. ఎందుకంటే వీళ్ళు పిల్లల దగ్గర ఉంటూ మాటలు పడుతూ ఉండేవారు. అటువంటిది వీళ్ళకే ఒక 3,000 రూపాయల పెన్షన్ చేతికి అందేసరికి వాళ్ళకంటూ ఒక స్టాండింగ్ ఉండి ఒక రెస్పెక్ట్తో బతకగలుగుతున్నారు ఇప్పుడు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కూడా ప్రజా శ్రేయస్సు కోసమే, ప్రజల కోసం చేస్తూ ప్రజల కోసం నిలబడే మనిషి. సో ప్రతి న్యూ ఇయర్ కూడా మనం ఏదో ఒక రెజల్యూషన్ తీసుకుంటాం. ఈ ఇయర్ మేము రెజల్యూషన్ ఏం తీసుకున్నామంటే ప్రతి నాయకులు, కార్యకర్తలు కూడా 2024లో మళ్ళీ మేము కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయాలన్న రెజల్యూషన్తో అందరూ ముందుకెళ్తున్నాము. సో ఐ విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ 3,000కు పెంచారని, తాము ఇంటింటికి వెళ్లి పెన్షన్ లబ్ధిదారుల చేతుల్లో పెడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఎంతో సంతోషం కనిపిస్తుందని, ఎంత నగదును ఇంటింటికి వెళ్లి 1వ తారీఖునే మన దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ వాలంటీర్ల ద్వారా ఈ నగదును పంచే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మందికి ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల పెన్షన్దారులు కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటారని ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.